యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను పరిశీలించారు పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి. విజిట్ తర్వాత అభిప్రాయాలు చెప్పాలని అధికారులకు నోటీసులు జారీ చేశారు. ప్లాంట్లో అవకతవకలపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్లో టెండర్లు పిలవకుండానే కాంట్రాక్టులు కేటాయించడంపై విచారణ చేయనుంది కమిటీ. ఇక విచారణ తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది కమిటీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మార్చి నెలలో కమిషన్ ఏర్పాటు చేస్తున్నది. దీని పరిశీలన 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుది, రెండవది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ దాన్ని, ఇంకోటి మూడోదేమో ఇక్కడిది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. టెండర్లు పిలవకుండా కాంట్రాక్ట్ ఇవ్వడం. దీని కాకుండా ఈ భద్రాద్రి పవర్ స్టేషన్ వరకు సాంకేతిక పరమైన విషయం అంటే సబ్ క్రిటికలా, సూపర్ క్రిటికలా, దాన్ని కూడా ఇస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చి ఒక హియరింగ్, ఎవరెవరైతే దానికి వాంగ్మూలం ఇవ్వదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసి గవర్నమెంట్ నిర్ణయించిన సమయ పరిధిలోనే రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నం క్రమంలోనే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పవర్ ప్లాంట్ స్టేజ్ ఎక్కడ చూస్తున్నారు. అది చీఫ్ ఇంజనీర్ గారు, మిగతా అదర్ స్టాఫ్, బిహెచ్ఎల్ అధికారులు కూడా వాళ్ళందరూ పవర్ ప్లాంట్ చూపించినారు. అది వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఫస్ట్ యూనిట్ వచ్చి దాని విద్యుత్ ఉత్పాదన ఆగస్టులో మొదలు పెడుతుంది, సెకండ్ యూనిట్ సెప్టెంబర్లో, మిగతా 3 యూనిట్లకు 6 నెలల తర్వాత. కమిటీ విచారణకు సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ ప్రాజెక్టు, ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటిగా చెప్పుకునే ఈ ప్రాజెక్టుని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు ప్రారంభించింది. ఇప్పుడు ఇటీవల కాలంలో పెండింగ్ లో ఉన్న పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ట్రయల్ రన్ కూడా నిర్వహించింది. ఈ క్రమంలోనే యాదాద్రి థర్మల్ ప్లాంట్ పరిశీలించిన అధికార యంత్రాంగం మొత్తం కూడా చెప్పుకొచ్చింది అంటే అక్కడ పెద్ద ఎత్తున అంటే కేబినెట్ మంత్రులు కూడా అక్కడ పరిశీలించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇందులో అక్రమాలు జరిగాయనేది వాళ్ళ దృష్టికి వచ్చింది. దాంట్లో భాగంగానే అక్రమాలపై విచారణ జరిపించాలంటూ యాదాద్రి థర్మల్ ప్లాంట్ పరిశీలించడానికి పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డిని ఆ కమిటీ చైర్మన్ గా నియమించారు. దాంతో ఈ రోజు ఆ కమిటీ చైర్మన్ ప్లాంట్ ను చూశారు. ప్లాంట్ మొత్తం కూడా కలియదిరిగి అక్కడున్న పనులను, అక్కడ జరిగే పనులపై పూర్తి స్థాయిలో ఆరా తీశాడు. అక్కడున్న అధికార యంత్రాంగం అందరితోటి కూడా మాట్లాడి అక్కడ జరిగిన అక్రమాల మీద కూడా ఒక్కొక్కటిగా ప్రశ్నించాడు అధికార యంత్రాంగాన్ని. ప్రధానంగా కూడా 3 అంశాల మీదనే ఆయన కమిటీ విచారణ జరుగుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోళ్లు, అదేవిధంగా భద్రాద్రి థర్మల్ ప్లాంట్ కు సంబంధించి పనులు, యాదాద్రి థర్మల్ ప్లాంట్లలో టెండర్లు పిలవకుండానే కాంట్రాక్ట్లు ఇచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా డీటెయిల్స్ తీసుకున్నారు. ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. మరోసారి కూడా కమిటీ మెంబర్స్ మొత్తం కూడా థర్మల్ ప్లాంట్ ని పరిశీలించనున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రధానంగా మొత్తం కూడా అధికార యంత్రాంగంతో మాట్లాడి టెండర్ల విషయాల మీద తమ అభిప్రాయాలను, అదేవిధంగా అధికారులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆగస్టులో మొదటి యూనిట్, సెప్టెంబర్ లో 2వ యూనిట్, 6 నెలల్లో మిగతా యూనిట్లను ప్రారంభిస్తామని కమిటీ కూడా తెలియజేసింది. ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పుకొచ్చింది. దానిలో భాగంగానే విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి పనులు పూర్తయ్యాయి, ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కానీ దాని మీద మాత్రం పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా కూడా జిల్లా మంత్రులు, అదేవిధంగా రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం కూడా చెప్పుకొస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఆ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అనిల్. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.